హలో అండి. ఈరోజు మనం గుమగుమలాడే నాటుకోడి ఇగురు, మసాలా గారెలు తయారు చేసుకుందాం. ఈ కాంబినేషన్ రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదామా? ముందుగా మసాలా గారెల కోసం ఒక కప్పు బొబ్బరపప్పు, ఒక కప్పు పెసరపప్పు తీసుకొని బాగా కడిగి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నాటుకోడి ఇగురు తయారీ కోసం 1 కిలో నాటుకోడి చికెన్ తీసుకొని 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను వేసి కలపాలి. ఇప్పుడు పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసి కలిపి మూత పెట్టేయాలి. చికెన్లో నుంచి సహజంగా నీరు వస్తుంది కదండి, ఆ నీటిలోనే చికెన్ బాగా ఉడుకుతుంది. నీరు పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 గ్లాసుల వేడి నీళ్ళు పోసి మూత పెట్టి మీడియం నుంచి లో ఫ్లేమ్ మీద చికెన్ మెత్తగా ఉడికే వరకు ఉంచుకోవాలి. మూడు గంటల పాటు నానబెట్టిన పప్పును కొద్దిగా పొట్టు ఉండేలా శుభ్రం చేసి ఇప్పుడు గారెల పిండి తయారీ చూద్దాం. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ఒకటి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని పిండిలో కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా తరుక్కొని అన్నీ కలిసేలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన నాటుకోడి కూరను ఒకసారి చూద్దాం. ఎంత చక్కగా ఉడికిందో చూడండి. నేను ఇంట్లో తయారు చేసుకున్న చికెన్ మసాలా పొడి 1 స్పూన్ ఇందులో వేస్తున్నాను. నేను ఆనియన్స్లో 1 స్పూన్ సాల్టే వేసాను కదండి, ఇప్పుడు ఇందులో ఇంకొక స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మరో 2 నిమిషాలు ఉడికిస్తే ఘుమఘుమలాడే నాటుకోడి ఇగురు రెడీ. చూడండి ఎంత మంచి గ్రేవీతో ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు గారెల కోసం డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. చేతికి కొద్దిగా నీరు రాసుకొని పిండిని తీసుకొని మధ్యలో చిన్న రంధ్రం చేసి నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసి 2 వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అన్ని గారెలను ఇదే విధంగా సిద్ధం చేసుకోవాలి. అంతేనండి, కరకరలాడే మసాలా గారెలు రెడీ. ఇప్పుడు నాటుకోడి ఇగురుతో ఈ గారెలు చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ ముందు ఏ హోటల్ వంటకమైనా దిగదుడిపేనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. నమస్కారం.